పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ అయితే ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు నాగశ్విన్ అయితే తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. కొంత గ్రాఫిక్స్ పనులు మాత్రమే బ్యాలెన్స్ గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ అయితే ఇప్పటి వరకు సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ సినిమా మాత్రం మే చివరిలో లేదా జూన్ లో రావచ్చని అంటున్నారు. భానువారాలు రేంజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాను దాదాపు 20 భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రమోషన్లు కూడా గట్టిగా ఉండాలి అని ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రకు సంబంధించిన ఒక టీజర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసింది. ఆ టీజర్ తో సినిమాకు అటు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఈ అడవుడి ఏమాత్రం తగ్గకుండా మేకర్లు అయితే రాబోయే రోజుల్లో మరిన్ని గ్లిమ్స్ అలాగే టీజర్స్ అంటూ సందడి చేయబోతున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొని హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది. ఇక తర్వాత ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కలికి 2 భాగాలుగా రాబోతున్న విషయం తెలిసింది. అయితే మొదటి భాగంలో మాత్రం కమల్ హాసన్ పాత్ర కొద్దిసేపే ఉంటుంది అని ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఆ పాత్రకు సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా అర్థమవుతుంది. సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని ఇలా మరి కొంతమంది యువ హీరోలు కూడా ఈ సినిమాలో భాగమైనట్టుగా ఇదివరకు చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. అయితే ఈ విషయాలు ఇప్పటి వరకు మేకర్లు అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక వీలైనంత వరకు ప్రధాన పాత్రలకు సంబంధించిన టీజర్లు, పోస్టర్లు లేదంటే క్లిప్స్ అయినా విడుదల చేయాలి అని దర్శకుడు ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో కలిగే అప్డేట్స్ అయితే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి.